హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అతిపెద్ద భారీ నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఈ నోటిఫికేషన్ ఏంటో అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది. అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి. అప్పుడే ఎన్ని పోస్టులు ఏంటి, అసలు క్వాలిఫికేషన్స్ ఏంటి, దీని ఫీ డీటెయిల్స్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవచ్చు అనే అన్ని డీటెయిల్స్ అయితే మనకు తెలుస్తాయి. ఇది ఇక్కడ వెబ్సైట్ చూపిస్తున్నాను నేను, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇందులో అయితే మనకి 1000 పోస్టులు అయితే వచ్చాయి. ఆ 1000 పోస్టులు ఏంటో చూద్దాం. ఇలా మనం కిందకి వస్తే, స్క్రోల్ చేసుకుంటూ కిందకి వస్తే ఇక్కడ రిక్రూట్మెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. దీని లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎందుకంటే ఇక్కడే మనకి డీటెయిల్స్ ఉంటాయి, అలాగే ఆన్లైన్లో అప్లై చేసుకునే విధానం అనేది ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూస్తే రిక్రూట్మెంట్ ఆఫ్ క్రెడిట్ ఆఫీసర్ ఇన్ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 ఈ పోస్టులు అయితే వచ్చాయి. ఇక్కడ చూస్తే మీరు క్లిక్ హియర్ ఫర్ డీటెయిల్స్ అని ఉంది. అలాగే లింక్ టు అప్లై అంటే ఎలా అప్లై చేసుకోవాలనే ఆప్షన్ కూడా ఉంది. సో దీన్ని మనం డీటెయిల్గా చూద్దాం. ఇది నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్లో మనకి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ ఆఫీసర్ ఇన్ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 1 అనే పోస్టులో అయితే మనకి ఇక్కడ రిక్రూట్మెంట్ జరుగుతుంది. సో ఎవరు అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మనం అన్ని డీటెయిల్ చూద్దాం. సో ఇక్కడ ఇచ్చారు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ బై క్యాండిడేట్స్ 30/1/2025 మొదలైంది. ఇది 22/2025 వరకు అయితే మనకి టైం ఉంది ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి. అలాగే ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్, ఇంటిమేషన్ ఛార్జెస్ వచ్చేసి సేమ్ డేటు ఉన్నాయి. అలాగే డౌన్లోడ్ ఆఫ్ కాల్ లెటర్స్ ఫర్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ విల్ బి ఇన్ఫార్మ్డ్ లేటర్. డేట్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ. ఇక్కడ మీరు బాగా గమనించాలి, ఇది ఆన్లైన్లోనే ఎగ్జాము, ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. సో ఇక్కడే ఇచ్చేసారు మనకి, అది కూడా విల్ బి ఇన్ఫార్మ్డ్ లేటర్. సో ఇది మెయిన్ డీటెయిల్స్. మనకి పోస్ట్ వచ్చేసి క్రెడిట్ ఆఫీసర్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ సెంట్రల్ బ్యాంకులో అయితే దీని పోస్ట్ JMGS స్కేల్ 1 అంటారు. ఇది టోటల్గా 1000 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్ పోస్టులు 1000. సో SCకి 150, STకి 75, OBCకి 270, EWSకి 100, జనరల్కి 405 ఉన్నాయి. టోటల్గా 1000 పోస్టులు అయితే ఉన్నాయి. సో దీని క్వాలిఫికేషన్స్ ఏంటో అన్ని డీటెయిల్స్ చూద్దాం మనం. ఎవరు అప్లై చేసుకోవచ్చు ఏంటి అనేది. ఇక్కడ గ్రేడ్ పే ఇవన్నీ ఇచ్చారు. మళ్ళా స్కేల్ పే వచ్చేసి 48,480 నుంచి 85,920 వరకు అయితే ఉంటుంది. ఇది అసిస్టెంట్ మేనేజరు పోస్టు అనుకోవాలి. JMGSC అంటే జనరల్ బ్యాంకింగ్ లో ఉంటుంది ఇది. ఇక ఇక్కడ ఇచ్చారు ఎలిజిబిలిటీ క్రైటీరియా. క్యాండిడేట్స్ ఇంటెండింగ్ టు అప్లై ఫర్ ద పోస్ట్ ఆఫ్ క్రెడిట్ ఆఫీసర్ ఇన్ ద మెయిన్ స్ట్రీమ్ జనరల్ బ్యాంకింగ్ should ensure the fulfill the minimum eligibility criteria specified the bank in the notification. అంటే దీనికి ఏం కావాలి ఏంటి అనేది ఇచ్చాము, చూసుకోండి అని అంటున్నారు. ఇక నేషనాలిటీ అన్ని కామనే, ఎవరు అప్లై చేసుకోవాలి. సిటిజన్ ఆఫ్ ఇండియా, అలాగే నేపాల్, భూటాన్ ఇవన్నీ ఇచ్చారు సేమ్. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ ఇక్కడ ఇచ్చారు మనకి 30/11/2024 వరకు ఈ ఏజ్, ఈ లిమిట్స్ కలిగి ఉండాలని ఇచ్చారు ఇక్కడ. ఇక క్రెడిట్ కార్డ్ ఆఫీసర్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ జనరల్ బ్యాంకింగ్ లో మినిమం ఏజ్ 20 నుంచి 30 వరకు ఇచ్చారు మాక్సిమం. సో ఈ డేట్స్ లో ఉండాలి అని ఇచ్చారు చూడండి. అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ విత్ 60% మార్క్స్ అయితే ఉండాలి. అలాగే రిజర్వేషన్ కేటగిరీలో వచ్చేసి 55% ఉంటే సరిపోతుంది. సో ఎనీ డిగ్రీ అన్నారు కాబట్టి ఎవరైనా ఎనీ డిగ్రీ మీద ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో గ్రాడ్యుయేషన్ అనేది కంపల్సరీ
సో అప్లై చేసుకోండి. ఎవరైనా ఎనీ డిగ్రీ ఉన్నారు కాబట్టి ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఇక నోట్ ఇచ్చారు. ఇక్కడ ఈ నోట్లో ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేది వాళ్ళు ఇచ్చేది ఏంటంటే రెగ్యులేటరీ బాడీస్ ఏవైతే ఉంటాయో అవి అక్కడి నుంచి తీసుకున్నవే మీరు సర్టిఫికెట్స్ వ్యాలిడ్ ఉంటాయి అని చెప్తున్నారు. ఏజ్ రిలాక్సేషన్ కామను, ఎందుకంటే రిజర్వేషన్స్ ఉంటాయి కాబట్టి అది 3 years 5 years అనేది 10 years అనేది కామన్గా ఉంటాయి. సో ఇక ఇందులో ఫిజికల్ టెస్ట్ అయితే ఉండదు. మెయిన్ అయితే మీకు రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది, తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ రెండు అయితే కామన్గా ఉంటాయి. ఇవన్నీ డీటెయిల్స్. మెయిన్ డీటెయిల్స్ అయితే నేను ఆల్రెడీ మీకు చెప్పేశాను. ఇక ఇవన్నీ ఏంటంటే పీడబ్ల్యూడి, తర్వాత ఇవన్నీ మనకి జనరల్గా ఇస్తూ ఉంటారు కదా నోటిఫికేషన్లో, అది ఇంపార్టెంట్. ఇక్కడ హౌ టు అప్లై అన్నారు. అప్లికేషన్ ఫీజు అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ అయితే ఉంటాయని అంటున్నారు. సో 150 రూపాయలు అయితే దీనికి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వాళ్ళకైతే ఉంది. ఇది ఎక్స్క్లూజివ్ జిఎస్టీ ఎక్స్ట్రా పడుతుంది. తర్వాత 750 రూపాయలు వచ్చేసి ఫర్ ఆల్ అదర్స్, ఇంకా మిగిలిన వారికి అయితే 750 రూపాయలు అయితే ఉంది. ఇక ఎలా అప్లై చేయాలి? ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి మనం. ఇక్కడ ప్రొసీజర్ ఫర్ అప్లయింగ్ ఆన్లైన్ అని ఇచ్చారు. సో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. అది ఎలా అప్లై చేయాలని చూపిస్తాను నేను. ఎలా అప్లై చేయాలనేది ఇక్కడ నేను చూపిస్తాను. అలాగే మన ఫోటోగ్రఫీ, సిగ్నేచర్ ఇవన్నీ కూడా ముందే సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసి పెట్టుకోవాలి. మీరు ఒకసారి స్కాన్ చేసి పెట్టుకుంటే ప్రతిసారి ఏ పోస్ట్ వచ్చినా కూడా ఈజీగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి మనకి టోటల్గా ఇక ఐటమ్స్ నాట్ అలౌడ్. ఇది ఎగ్జామ్ సెంటర్స్, ఎగ్జామ్కి ఏం తీసుకురావద్దు, ఏం తీసుకురావాలి అన్ని డీటెయిల్ కూడా ఇందులో ఉన్నాయి. సో ఈ ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి ఏంటి అనేది వాళ్ళు ఇంటిమేట్ చేస్తారు. ఇవన్నీ కూడా ఇన్స్ట్రక్షన్స్, ఇవన్నీ మనం చదువుకోవాలి. ఇక దీని ఇది బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్యాటర్న్ అనేది మార్కెట్లో దొరికితే మనకి బ్యాంక్ ఎగ్జామ్స్కి ఎలా చదువుకోవాలి అనేది కాల్ లెటర్స్. ఇక్కడ ఫస్ట్ ద సెంటర్ వెన్యూ అడ్రస్, డేట్ అండ్ టైమ్ ఫర్ ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ షెల్ బి ఇంటిమేటెడ్ అని అంటున్నారు. అదే మనకి ఎగ్జామ్ ఎక్కడ ఉంటుంది, ఏ ప్లేస్లో పెడతారు, ఏ టైంలో పెడతారు అన్నీ కూడా ఆన్లైన్లోనే మీకు అప్లై చేసుకున్న తర్వాత మేము చెప్తామని అంటున్నారు. ఇక్కడ అనౌన్స్మెంట్స్ కూడా అన్నీ కూడా ఈ వెబ్సైట్లోనే ఉంటాయి, అక్కడే చూసుకోవచ్చు అని అంటున్నారు అన్నమాట. ఇక ఇక్కడ ఇచ్చారు మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయి అనేది, అంటే జనరల్గా ఎక్కడ ఉంటాయి అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్లో అయితే విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం అయితే ఉన్నాయి. ఇక మనం తెలంగాణ కూడా చూస్తే ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్, వరంగల్ అయితే ఉన్నాయి. సో తెలుగు వాళ్ళు తెలుగు రావాలి, ఎందుకంటే తెలుగు వస్తే ఇందులో జాబు. అంటే ఫస్ట్ ఏం చేస్తారంటే ఇందులో జనరల్గా హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది. మెయిన్ అయితే ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఉంటుంది ఎగ్జాము. తర్వాత లోకల్ లాంగ్వేజ్లో కూడా టెస్ట్ ఉంటుంది. ఎందుకంటే తెలుగు వాళ్ళు ఇప్పుడు తెలుగు ప్లేస్లో జాబ్ ఇచ్చినప్పుడు మన తెలుగు వాళ్ళతో కమ్యూనికేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో తెలుగులో కూడా మనకి టెస్ట్ పెడతారు. అది తర్వాత అది ఎవరి లాంగ్వేజ్ వాళ్ళకి ఉంటాయి. సో అది తర్వాత ఉంటుంది. ఫస్ట్ అయితే ఇంగ్లీష్లోనే జనరల్ టెస్ట్ ఇవన్నీ ఉంటాయి. సో ఇది డీటెయిల్స్. ఇక మనం దీన్ని ఎలా అప్లై చేయాలి అని అంటే ఇక్కడ మీరు ఈ వెబ్సైట్లో వస్తే ఇక్కడ లింక్ టు అప్లై అని చూసారా, దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే మనకి ఇలా అప్లికేషన్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ జనరల్గా డేట్స్ ఇచ్చారు చూడండి. ఈ డేట్స్లో మనం ఈ డేట్స్ వరకు మనకు టైం ఉంది. 30/1/2025 అనౌన్స్మెంట్ అయితే చేశారు. తర్వాత రిజిస్ట్రేషన్ అప్లికేషన్ వచ్చేసి 22/2025 క్లోజ్. తర్వాత ఎడిటింగ్ కూడా 22/2025 వరకు టైం ఇచ్చారు. ప్రింటింగ్ తీసుకోవడానికి 7/3 వరకు టైం ఇచ్చారు. ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి 20 వరకు అయితే టైం ఉంది. సో మనకి ఇది స్టార్ట్ అయింది కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి. ఇక అప్లై చేసుకోవాలంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఫస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక అప్లికేషన్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ నేము సేమ్ కన్ఫర్మేషన్ ఫస్ట్ నేము, మిడిల్ నేము కన్ఫర్మేషన్ మిడిల్ నేము, లాస్ట్ నేము కన్ఫర్మేషన్ మిడిల్ నేము, ఫుల్ నేమ్ ఇస్తారు.
తర్వాత మొబైల్ నెంబరు, సేమ్ కన్ఫర్మేషన్ మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఉంటే ఇవ్వండి. అలాగే ఈమెయిల్ ఐడి, తర్వాత కన్ఫర్మేషన్ ఈమెయిల్ ఐడి ఇస్తారు. సెక్యూరిటీ కోడ్ ఇచ్చేసి, ఈ కోడ్ ఇచ్చేసి ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ అని చేస్తారు. చేసిన తర్వాత మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది, ఫోటో అండ్ సిగ్నేచర్. సో మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. తర్వాత డీటెయిల్స్ అడుగుతున్నారు, ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. దాని తర్వాత ప్రివ్యూ చూసుకోమంటారు. ఇప్పటి వరకు మీరు అప్లోడ్ చేసిన దాని మీద ప్రివ్యూ చూసుకోండి అంటారు. ఇక అప్లోడ్స్ అంటే మీ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అవి అప్లోడ్ చేయాలి. అవి చేసిన తర్వాత ఫైనల్గా పేమెంట్ ఆప్షన్ వస్తుంది. పేమెంట్ గేట్వే, మీరు ఈ పేమెంట్ని ఆన్లైన్లో పేమెంట్ చేసేసేయాలి. చేసేసిన తర్వాత ఫైనల్గా ప్రింట్ తీసుకోవడానికి, ఎడిట్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. అలాగే డేట్స్ ప్రకారం మీకు అవకాశం ఇస్తారు. అప్పుడు మీరు చూసుకొని ప్రతిదీ కూడా చేయండి. ఎనీ డిగ్రీ ఉంది, ఆలస్యం చేయకుండా ఎవరైతే ఉన్నారో ఇమీడియట్లీ సర్టిఫికేట్స్ మీరు అప్లై చేసేటప్పటికి సర్టిఫికేట్స్ రెడీ ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఫైనల్ ఇయర్ రాస్తున్న వాళ్ళు కూడా చేయొచ్చు, రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనే ఆప్షన్ ఉంది. అడ్వర్టైజ్మెంట్లో మీరు జాగ్రత్తగా మీరు కూడా చదువుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.